హెచ్డివి సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిషోర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ సీఎం జగన్ కు మరో అరుదైన గౌరవం. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్. దేశంలో 3వ స్థానంలో నిలిచినటువంటి సీఎం జగన్. కరోనా నివారణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వెల్లడి. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో కరోనా కలకలం. 4 ఉద్యోగులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ. భయాందోళనలో ఆలయ ఉద్యోగులు. ఏలూరు గోదావరి సమావేశ మందిరంలో కరోనా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం. పలువురు మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు హాజరు. మినీ గోకులం బిల్లుల్ని ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్. దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3వ స్థానంలో నిలిచారు. జూలై 15 నుంచి 27 మధ్య ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ దేశంలోని 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులపై సర్వే నిర్వహించింది. 12,021 వద్ద నుంచి టెలిఫోన్ ద్వారా అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వే వివరాలను శనివారం వెల్లడించారు. అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంలలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రథమ స్థానం దక్కగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 2వ స్థానంలో నిలిచారు. ఏపీ సీఎం జగన్ 3వ స్థానంలో ఉన్నారు. దేశంలోనే జగన్ 3వ స్థానంలో నిలవగా వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. కరోనా నివారణకు అత్యంత పారదర్శకంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో మంత్రి నాని మీడియాతో మాట్లాడారు. కోవిడ్ ఆసుపత్రులలో 11,200 మంది వైద్య సిబ్బందిని నియమించామన్నారు. కరోనా మరణాలు తగ్గించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రుల్లో 10,600 బెడ్స్ అందుబాటులో ఉంచామన్నారు. కరోనాకు చికిత్స అందించడంలో ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. కరోనా నివారణకు జిల్లాలో ప్రతి ఆదివారం పూర్తి లాక్డౌన్ను అమలు చేస్తున్నామన్నారు. కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉందని మంత్రి నాని తెలిపారు. అదనంగా దాదాపు ఇంకొక 500 వరకు బెడ్స్ పెంచుకోవాల్సిన అవసరాన్ని, అదేవిధంగా క్వారంటైన్ సెంటర్స్ సంబంధించి కూడా, అది ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ సంబంధించి కూడా ఉన్నటువంటి బెడ్ స్ట్రెంత్ ను ఇంకా అదనంగా మనం పెంచుకోవాల్సిన అవసరాన్ని కూడా ఇప్పుడు చర్చించడం జరిగింది. ఖచ్చితంగా 500 వరకు కూడా ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి బెడ్ స్ట్రెంత్ ను, కోవిడ్ కేర్ సెంటర్లో కూడా బెడ్ స్ట్రెంత్ పెంచడం జరుగుతాం. అదేవిధంగా మిగిలినటువంటి అన్ని ఎక్విప్మెంట్ కానివ్వండి, లేకపోతే స్టాఫ్ సంబంధించి కానివ్వండి, డాక్టర్స్ సంబంధించి కానివ్వండి, మేము చేయబోయే రిక్రూట్మెంట్ ద్వారా, ఎందుకంటే చాలా చోట్ల కొంత డాక్టర్ల కొరత ఉంది, స్టాఫ్ కొరత ఉంది అని కూడా చెప్తా ఉన్నారు. ఆ కొరత లేకుండా దాదాపుగా ఈ జిల్లాలోనే 2,000 మంది వరకు కూడా కొత్త రిక్రూట్మెంట్ మేము ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా వారం రోజుల్లో పూర్తి చేసి ఎక్కడ కూడా ఏ హాస్పిటల్లోనూ, ఏ కోవిడ్ కేర్ సెంటర్లోనూ కూడా డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా కూడా అన్ని చర్యలు కూడా తీసుకుంటాం జరుగుతాం. కాబట్టి మిగిలినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ కేసుల సంఖ్య కాస్త పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎవరిని కూడా ఆదాయపడాల్సిన అవసరం లేదు. వారికి సంబంధించి కాస్త సహకారం, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కరోనా నివారణ కార్యక్రమాలు చర్యలు పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత సమర్థవంతంగా మరి నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి ప్రజల సహకారం కూడా, ప్రజల భాగస్వామ్యం కూడా ఉంటే బయటకు వచ్చినప్పుడు మాస్క్ పెట్టుకుంటాము, భౌతిక దూరం పాటించడము, ఇటువంటి విషయాల్లో ప్రజల భాగస్వామ్యం కూడా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఖచ్చితంగా పెరుగుతున్నటువంటి కేసులను నియంత్రించడానికి ఎంతో సమయం పడుతుందని మాకు నమ్మకం ఉన్నది. ఆ విధంగా ప్రజలను కూడా వారి భాగస్వామ్యం కూడా అందిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైరస్ కి సంబంధించి నివారణ కార్యక్రమంలో వారి పాత్ర చాలా ఎక్కువ. జూనియర్ డాక్టర్లకు సంబంధించి నా స్వయంగా నా కళ్ళతో నేను చూశాను. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో తిరుపతిలో స్విమ్స్ లో నేను కోవిడ్ హాస్పిటల్లో రోగులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ జూనియర్ డాక్టర్లకు సంబంధించి వారికి చేసేటువంటి సేవలు నేను నా కళ్ళతో చూశాను. ఖచ్చితంగా వారి మీద మాకు సింపతి ఉంది, అభిమానం ఉంది. వారికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి వారందరికీ కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే అవన్నీ కూడా తొలగించే విధంగా వారికి
సమస్య రాకుండా చూసే విధంగా అన్ని విధాలుగా కూడా తప్పకుండా మేము బాధ్యత. కరోనా సోకి మృత్యువాత పడ్డ వారికి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరావు సూచించారు. కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు కూడా తీసుకువెళ్లటం లేదన్నారు. దీంతో మృతదేహాలు ఆసుపత్రుల్లోనే ఉంటున్నాయన్నారు. ఒక వ్యక్తి మృతి చెందాక అతని మృతదేహంలో కరోనా వైరస్ ఉండదన్నారు. కావున మృతదేహాలను వదిలేయకుండా సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించాలని మంత్రి సూచించారు. కోవిడ్ వచ్చిన తర్వాత నాకు అనుమానంగా ఉందని ఫోన్ చేస్తే డాక్టర్ ఇంటికి వెళ్ళి టెస్ట్ చేసిన తర్వాత పాజిటివ్ వస్తే ఇమీడియట్ గా అంబులెన్స్ లో తీసుకొచ్చి కోవిడ్ సెంటర్ లో పెట్టి కుటుంబ సభ్యులకు సంబంధం లేకుండా ఇమీడియట్ గా తీసుకొచ్చి ఇక్కడ కోవిడ్ సెంటర్ లో పెట్టడం. ఒకవేళ ఇంకా ఇబ్బంది ఉంటే అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో తీసుకెళ్లి ఆక్సిజన్ పెట్టడం, ఇంకా సీరియస్ గా ఉంటే ఎలుగురు తీసుకొచ్చి వెంటిలేటర్ దాకా తీసుకొచ్చి చేయడం జరుగుతుంది. ఆ రోజు ఎప్పుడైతే పేషెంట్ తీసుకొచ్చినప్పుడు ఏదైతే ఫోన్ నెంబర్ ఇస్తున్నారో ఒక ఎక్స్పైర్ అయిన తర్వాత డిపార్ట్మెంట్ ప్రొసీజర్ ప్రకారం ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి చెప్తారు. కొన్నిసార్లు అయితే ఫోన్ చేసి తెలియనట్టు పెట్టేస్తున్నారు, మరి బాడీని తీసుకెళ్లవలసి వస్తుందేమో అని చెప్పి. నేను కూడా చూశాను, నా కాన్స్టిట్యున్సీలో 3 రోజులు అయిందని బాడీ నాకు చెప్పలేదని. నేను అడిగితే ఫోన్ వచ్చిందని నేను అన్నాను, సరే ఆ బాడీని తీసుకెళ్దాం, ఇప్పుడు రెడీగానే ఉంది కదా, తీసుకెళ్లి ఉన్న మతాన్ని బట్టి మనం చేద్దాం అంటే మేము పట్టుకెళ్ళమంటాడు బాడీ. ఈ మానవత్వం ఎక్కడికి వెళ్తుందో కూడా దురదృష్టంగా ఏదైతే మనిషిలో ఉన్న కోవిడ్ మనం వచ్చిన నోటంటే వస్తుంది కాబట్టి దానికోసం అందరం ఆలు మాస్క్ పెట్టుకున్నాం. మనం పేషెంట్ మనం పెట్టుకుని మా నోటి ద్వారా రాకుండా చచ్చిపోయిన తర్వాత గాలి ఉంచాడు అతను బయటికి రాదు. దయచేసి మనందరం కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఏ కాన్స్టిట్యూన్సీలో అయితే మన ఇక్కడ మరణించిన తాలూకు డెడ్ బాడీస్ ఉన్నాయో దయచేసి మన అందరం కూడా దాని మీద స్పెషల్ డ్రైవ్ చేసి దయచేసి పత్రిక వాళ్ళు కూడా నేను మీ అందరికి కూడా అప్పీల్ చేస్తున్నాను. మనం ఎక్కడ ఉన్నాం, కొన్ని గ్రామాల్లో బాడీని తీసుకెళ్తే ఆ గ్రామంలోకి ఎంటర్ అవ్వట్లేదు. మన శాసనసభ్యులు కానీ ఆ ప్రాంతంలో ఉన్న గ్రామ సర్పంచ్ కానీ ఇమీడియట్ గా మనం ఆ బాడీని మనమే బాధ్యత తీసుకుని ఆ గ్రామంలో కొంచెం ఎడ్యుకేట్ చేసి ఆ కుటుంబ సభ్యుల్ని దాన్ని ఇన్వాల్వ్ చేసి ఆ క్రిమేషన్ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 15,000 రూపాయలు ఇస్తారు. కోట్లాది ఆస్తుంది కానీ దిక్కులేని శవాలు తుకుండా ఈరోజు మార్చిలో 15 రోజులు 20 రోజులు పడున్నాయంటే ఒక మానవత్వం ఎక్కడ ఉన్నాం మన భారతదేశంలో. మనం అందులో ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి జిల్లా మనం బతుకున్నోడు కడుపుకుండా పెడతాం, చచ్చిపోయిన తర్వాత కూడా శవాన్ని కూడా చేయవలసిన బాధ్యత మన అందరూ ఉంది. కాబట్టి దయచేసి ప్రజా పద్ధతులు కానీ గ్రామాల్లో ఉన్నవాళ్ళు ఏ నియోజకవర్గానికి ఏ మండలానికి ఆ మండలం మనం బాధ్యత తీసుకుని ఎక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయో బాడీస్ ఏమైనా ఉంటే మనం మతపరంగా కూడా తీసుకెళ్లి దానికి స్పెషల్ డ్రైవ్ కింద పెట్టి అది ఏదైనా ఉంటే కూడా తప్పకుండా నేను దానికి కూడా బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని సభాముఖంగా తెలియజేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ కరోనా పేషెంట్లకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. తీవ్ర జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులు ఉంటే వెంటనే ఆసుపత్రిలో చేరాలని కోరారు. కరోనా లక్షణాలు ఉంటే వాలంటీర్లకు తెలపాలని దండోరా వేయించామని పేర్కొన్నారు. మండల స్థాయిలోనూ కంట్రోల్ రూములు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే కాల్ సెంటర్లకు కాల్ చేయాలని జవహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని జవహర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంటే 3-4 రోజులు జ్వరము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దాని తర్వాత ఆక్సిజన్ శాచురేషన్ శాతము 94 కంటే తక్కువ ఉంటే మాత్రము పరీక్ష కూడా చేయకుండా హాస్పిటల్లో అడ్మిషన్ చేయవలసిందిగా గత వారం రోజులుగా మా స్ట్రాటజీలో మార్పు చేసుకున్నాం. ఎందుకంటే టెస్ట్ చేసి రిజల్ట్ వచ్చి కొంత టైము వేస్ట్ అవుతుంది. సో ఇటువంటి కేసుల్ని క్లినికల్ డయాగ్నోసిస్ అంటారు దీన్ని. ఆ క్లినికల్ లక్షణాలు బట్టి మనము హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే మరణాలు సంభవించక ముందు ఏదైనా ఒక కేసుని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత ఒక 6 నుంచి 7 రోజులు వ్యవధిగానే డాక్టర్స్కి ఇవ్వగలిగితే మనము ఆ కేసును ట్రీట్ చేసేదానికి ఆ క్రెడిట్స్ని సేవ్ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పటికి కూడా కొన్ని మరణాలు అడ్మిట్ అయిన 2 రోజులు కానీ 3 రోజులు కానీ అడ్మిట్ అయిన రోజులు కానీ మరణాలు సంభవిస్తున్నాయి. సో అది తగ్గాలి అంటే మనం ఎవరైతే ఈ లక్షణాలు ఉన్నాయో వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ప్రభుత్వం కూడా వైద్య శాఖ కూడా కలెక్టర్ల ద్వారా
ఇటువంటి కేసుల్ని ఐడెంటిఫై చేసి మరి హాస్పిటలైజ్ చేయాల్సిందిగా మనం ఆదేశాలు ఇచ్చాము. సో ప్రతి గ్రామంలో కూడా విలేజ్ సెక్రటరియట్లో ఉన్న వాలంటీర్ వ్యవస్థని, అక్కడ ఉన్న విలేజ్ సెక్రటరీ ఎంప్లాయీస్ని, ముఖ్యంగా ఏఎన్ఎంని మరి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ఈ రకమైన లక్షణాలు ఉంటే మరి వెంటనే వాలంటీర్కి కానీ ఏఎన్ఎం కానీ తెలియజేయమని చెప్పి టామ్ టామ్ వేయడం కూడా జరిగింది. సో ఈరోజు మీ ద్వారా నేను చేసిన అప్పీల్ ఏంటంటే, ఈ లక్షణాలు ఎవరికున్నా కానీ జ్వరం 3-4 రోజుల పైన వస్తూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవాళ్ళు వెంటనే 104 కాల్ సెంటర్కి ఫోన్ చేసి, లేదా అందుబాటులో ఉన్న ఏఎన్ఎంకి వాలంటీర్కి తెలియజేస్తే వాళ్ళని మరి వెంటనే ఒక చిన్న టెలికన్సల్టేషన్ ద్వారానో ఏఎన్ఎం వెరిఫై చేసుకొనో హాస్పిటల్కి తీసుకొచ్చేదానికి ఏర్పాటు చేశాము. కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యం వహించదండి. ఎవరికైతే ఈ లక్షణాలు ఉన్నాయో, ముఖ్యంగా జ్వరము 4 రోజులుగా 3-4 రోజులుగా వస్తూ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మాత్రం తప్పకుండా మీ విలేజ్లో వ్యవస్థ పెట్టాము. తర్వాత జిల్లా స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ ఉంది. ఆ నెంబర్ కూడా ఆ జిల్లాలలో బాగానే ప్రాచుర్యం పొంది ఉంది. రాష్ట్రం మొత్తానికి 104 కాల్ సెంటర్ నెంబర్ కూడా 24/7 పనిచేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే హాస్పిటల్ అడ్మిషన్కి ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. మీ గ్రామ స్థాయిలో ఉండే సిబ్బంది కూడా తెలియజేయచ్చు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో కరోనా కలకలం రేగింది. దేవస్థానం ఉద్యోగులకు కరోనా నిర్ధారణ పరీక్షలను శేషాచల కొండపైన మాధవ కళ్యాణ మండపంలో నిర్వహించారు. 4 శిబిరాలను ఏర్పాటు చేసిన అధికారులు ఒక దానిలో పర్మనెంట్ ఉద్యోగులకు, మరో దానిలో వేద పండితులకు, అర్చకులకు విడివిడిగా పరీక్షలు జరిపారు. అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఒక దాంట్లో, కేశఖండనశాలలో పనిచేసే క్షరకులకు మరో శిబిరంలో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 582 మంది ఉద్యోగులలో తొలి రోజు 157 మందికి పరీక్షలు జరిపారు. అందులో 4 పాజిటివ్ నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చిన వారిలో కేశఖండనశాలలో పనిచేసే 2 క్షరకులు, ఇంజనీరింగ్ విభాగంలో ఎలక్ట్రీషియన్గా పనిచేసే ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి, పరిపాలనా విభాగంలో పనిచేసే ఒక పర్మనెంట్ మహిళా ఉద్యోగి ఉన్నారు. సహచర ఉద్యోగులకు కరోనా వైరస్ సోకడంతో మిగిలిన ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఒకటి వస్తే నెగిటివ్, నెగిటివ్ సార్. 2 గంటలు వస్తే పాజిటివ్ సార్. ఓకే. ఇది సౌండ్ పడుతుంది మొత్తం టోటల్గా 10 నిమిషాల్లో అయిపోతుంది. మొత్తం స్పీడ్ అయిపోతుంది. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో కరోనా జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో పాటుగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి పేర్ని నాని, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితలు పాల్గొన్నారు.
జిల్లాలో కరోనా కేసుల వివరాలను, కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్న తీరును, 104 కాల్ సెంటర్ల పనితీరు, కోవిడ్ ఆసుపత్రులు అందిస్తున్న సేవలపై మంత్రులు, అధికారులను ఆరా తీశారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, ఎస్పీ నారాయణ నాయక్, శాసన సభ్యులు అభయ చౌదరి, వాసుబాబు, కొట్టు సత్యనారాయణ, ఎలీజా, తెల్లం బాలరాజు, గ్రంథి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, ముదునూరి ప్రసాదరాజు, శ్రీనివాస్ నాయుడు, ఏపీ మెడికల్ కౌన్సిల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మిగిలిన మంత్రి రంగనాథరాజు గారు, అనిత మేడం, రోజు ఆయన ఏం చేయాలో కూడా మనందరికీ కూడా చెప్తున్నారు. మనకి కొన్ని స్వయంగా మేము అనిపిస్తున్నాము, చాలా మంది ప్రజలు అనిపిస్తున్నారు. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అలా చేయమని నేను ప్రధానంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకొని రాష్ట్రంలో కూడా అలా ఏర్పాటు చేసి అని నేను అనుకున్నాను. అలాగే అన్ని ఫెసిలిటీస్ కలెక్ట్ చేయండి ఆచరణలో. అలాగే మరి జీతాలు వచ్చేటట్టు చేయమని, ఎందుకంటే కష్టపడుతున్న అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సేవా సంస్థలు అనేవి ఉన్నాయి, బ్లడ్ బ్యాంక్ కూడా ఉంది. ఆ బ్లడ్ బ్యాంకు, రెడ్ క్రాస్ చాలా మంది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు కడుదిట్టుపైన చర్యలు తీసుకుంటూ కోవిడ్ సెంటర్కి వెళ్ళినట్టు ఈ ఉన్నా కానీ చాలా చివరి చూపు కూడా చూడలేని బాధతో బంధువులు అలాంటివి కూడా వైఫల్యాలు జరగకుండా చూడాలని కోరుతున్నాం. వచ్చే వాళ్ళు ఉంటే వెంటనే మరి నాని గారికి నా నల్లజర్లోనే క్వారంటైన్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేస్తే ఆ కాలేజీలో ఏర్పాటు చేయవలసిందిగా మేము గౌరవ డిప్యూటీ సీఎం గారు, డిప్యూటీ సీఎం నాని గారికి, మరి ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి పేరు నాని గారికి, పెద్దలు రంగనాథరాజు గారికి, చూడండి ఎవరు ఊహించినటువంటి ఉపద్రవం ఈ ప్రపంచం అంతా వచ్చింది. ఈ ప్రపంచంలో ఖర్చులు వెనకాడకుండా, అలాగే ఏదైనా విధంగా ఖర్చులు వెనకాడకుండా ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో మనమందరం భాగస్వాములు అవ్వాల్సిన అవసరం కాల్స్ మనకి తక్కువగా వస్తూ ఉన్నాయంటే ఇలా వెస్ట్ గోదావరికి కొంచెం దగ్గరగా ఉంటాం. అయినప్పటికీ కూడా కృష్ణా జిల్లా మన టైంలో, అలాగే ఏఎన్ఎంస్ కానివ్వండి, ఆశా వర్కర్స్ కానివ్వండి, వాళ్ళు చేస్తున్నటువంటి సేవ. హాస్పిటల్స్, పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. ఏదైతే యాపిల్ హాస్పిటల్ ఉందో 100 బెడ్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, దాన్ని దగ్గరలో ఒక హోటల్ తీసుకున్నాం. ఓకే సార్, నేను ఆల్రెడీ ఉన్నాయి హోటల్స్, నేను మాట్లాడతాను. తర్వాత అంటే మన ట్రస్ట్ హాస్పిటల్. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో కరోనా జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీలో పలువురు శాసన సభ్యులు వారి నియోజకవర్గంలోని సమస్యలను రాష్ట్ర మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, చెరుకువాడ రంగనాథరాజు, తానేటి వనితల దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి నియోజకవర్గంలో ఒక కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని శాసన సభ్యులు కోరారు. జిల్లాలో కరోనా వైరస్ నివారణకు అవసరమైతే మరోసారి లాక్డౌన్ అమలు చేయాలని కోరారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ లో మన కనుక ఎవరైనా జాయిన్ అవుదామని వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్స్ లో చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ముందు డబ్బులు కట్టండి, అప్పుడు కానీ అడ్మిట్ చేసుకోము అని చెప్తున్న సందర్భాలు అనేకం మన జిల్లాలో వస్తూ ఉన్నాయి. దాన్ని కూడా ఒకసారి ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాళ్ళందరినీ కూడా ముందు అడ్మిట్ చేసుకోండి, ఆ తర్వాత ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా చేయవలసిందిగా కోరుతున్నాం. ఎక్కడన్నా కనుక నర్సెస్ రిక్రూట్మెంట్ ఉన్నప్పుడు, ఎందుకంటే నాకే కాదు, నాకు తెలిసిన వరకు మా శాసనసభ్యులందరికీ కూడా ఇప్పటికే రిప్రజెంటేషన్స్ వస్తూ ఉన్నాయి. నర్సెస్లో లోకల్గా మాకు ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్పి, ఆ విలేజ్లో ఉన్న నర్సులు కానీ ఆ పక్క విలేజ్లో ఉన్న వాళ్ళు ఆ పిహెచ్సిలో పనిచేయడానికి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. వాళ్ళు కాకుండా మనం 10 దూరం నుంచి తీసుకొచ్చి పెట్టినా కూడా ఆ సర్వీస్ కూడా చేయడానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మెరిట్ తీయండి, కానీ లోకల్గా ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్పి కోరుతూ ఉన్నాం. పిహెచ్సిస్లో కూడా బెడ్స్ ఏర్పాటు చేసి అక్కడ కూడా ఆక్సిజన్ సిలిండర్స్ లాంటివి వచ్చే విధంగా, ఎందుకంటే చాలా విలేజెస్లో సిహెచ్సిస్ ఉన్న కాడ డోనార్స్ ముందుకు వస్తూ ఉన్నారు. అది 15,000 to 20,000 రూపీస్ అవుతుంది ఆక్సిజన్ పెడతానికి అని చెప్తూ ఉన్నారు బెడ్కి. దానికి ఇవ్వడానికి గ్రామాల్లో కూడా సిద్ధంగా ఉన్నారు. మనం కనుక బెడ్స్ అరేంజ్ చేస్తే డోనార్స్ని ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడి ఆ డోనార్స్ ద్వారా ఆక్సిజన్ పెట్టించే విధంగా చర్యలు చేపడతామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఏలూరులో రోజు రోజుకి పెరుగుతూ ఉంది. సుమారు 8,000 పైచులుగా ఇప్పటికే వస్తూ ఉంది. కాబట్టి ఏమన్నా మరొకసారి లాక్డౌన్ ఏమన్నా టౌన్ వర్గంగా ఎక్కువ రోజులు పెట్టాల్సిన ఆవశ్యకత ఏమైనా ఉందేమో అని
ఎందుకంటే ఏలూరు చుట్టూ ఉండటం వల్ల ఏలూరులో రావడంతో ఎదురు నియోజకవర్గం మొత్తం కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది. ఏలూరుని ఏదన్నా పూర్తి లాక్డౌన్లోకి మరింతగా తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది అనిపిస్తే ఆ విధంగా అడుగులు వేయాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ గిరిజనుల అమాయకులు భయపడుతూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మన డిప్యూటీ సీఎం గారు కోరేది ఏంటంటే, ముఠాయిగూడెం సిహెచ్సి సెంటర్ ఉంది, పోలవరం సిహెచ్సి సెంటర్ ఉంది. ఇక్కడ ఎక్కడో చోట ఈ కోల్డ్ సెంటర్ ని ఏర్పాటు చేస్తే బాగుంటది. అదే విధంగా క్వారంటైన్ కూడా సెంటర్ ని మరి ఏజెన్సీ గ్రామాల్లో ఉన్న ముఠాయిగూడెం కానీ, కుక్కునూరు కానీ, పోలవరం కానీ ఏర్పాటు చేస్తే మరి ఈ దూరం కూడా తగ్గుతుంది. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. తాడేపల్లికి సంబంధించి తాడేపల్లి రూరల్ మండలానికి సంబంధించి కానీ, పెంటపాడు మండలానికి సంబంధించి కానీ ఎక్కడ ఒక 108 అంబులెన్స్ వెహికల్ లేదు. దయచేసి అక్కడ ఒక కొత్త వెహికల్ అరేంజ్ చేయాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. అలాగే తాడేపల్లిలో వెంటిలేటర్స్ పంపించాలని కరెక్ట్ గా చెప్తారు. మరి ఒక వెంటిలేటర్ వచ్చేది, ఇంకా మిగతా వస్తేమో తెలియదు. అయితే ఇప్పుడు వెంటిలేటర్ ఆపరేట్ చేయడానికి అక్కడ టెక్నికల్ స్టాఫ్ ఎవరు లేదు. ఒక స్పెషలిస్ట్ డాక్టర్ మరి ఏర్పాటు చేయాలని నేను మంత్రి గారిని కోరుతున్నాను. అలాగే ఎనస్థీసిస్ట్ లేడు. అక్కడ ఉన్న ఎనస్థీసియా ఉన్న డాక్టర్ ఉన్నాడు, ఆయన సూపరింటెండెంట్. ఆయన ఏజ్ రీత్యా మరి టేకప్ చేయడానికి కొంచెం ఆయన వెనక ముందు ఆడుతున్నాడు. ఆయన 63 years. నేను కొంచెం మరి ఏజ్ బ్యాంక్ కూడా మాకు కొంత వెసులుబాటు ఉంది అని ఆయన చెప్తున్నారు. అయితే అయ్యుండొచ్చు. కానీ నేను రిక్వెస్ట్ చేస్తేనంటే, తాడేపల్లిలో ఇంత మరి రద్దీగా ఉండి ఇంతమంది జిల్లా వ్యాప్తంగా వచ్చిన పేషెంట్లను అందరినీ మనం కంటైన్మెంట్ 2000 మంది మన కంటైన్మెంట్ లో ఉంటున్నారు, హాస్పిటల్ ఉంటారు, ఇంకా మిగిలిన హాస్పిటల్ ఉంటారు. మరి అక్కడ ఏదైనా ఎవరికైనా సీరియస్ అయితే మనకి మరి ఎనస్థీసిస్ లేకపోతే మనకి చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. మరి మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ కంటైన్మెంట్ ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకున్నట్లయితే మన అన్ని రకాలుగా కూడా ఆ రకం చిన్న చిన్న కంప్లైంట్ కూడా రాకుండా ఉంటుందన్నది ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. చాలా బాగా నడుస్తూ ఉంది. మరి ఇంకా స్టాఫ్ నిన్న మొన్ననే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి ఆ స్టాఫ్ కూడా వచ్చినప్పుడు నాకు తెలిసి కోవిడ్ సెంటర్లో మ్యాన్ పవర్ తక్కువయ్యి కొంచెం అందుబాటు తక్కువయ్యానికి మెడిసిన్ అది ఇచ్చే విషయంలో కొంచెం అవసరం ఉంది. అది మనకు కవర్ అవుతుంది. ఈ స్టాఫ్ అందరినీ ఇమీడియట్లీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి ఆ బాధ లేదనేది నాకు తెలుస్తుంది. వాళ్ళకి ఇచ్చే ట్యాబ్లెట్స్ అన్ని కూడా మంచి ఇస్తే ఇచ్చేదంటే 10 రోజులు ఉండవలసింది 5-6 రోజుల్లోనే డిశ్చార్జ్ అవుతారు. కాబట్టి ఆ మెడిసిన్ ఎక్కువగా మన అంటే కంటిన్యూటీగా చేసి వాళ్ళకి ఇచ్చే విధంగా చూడాలని చెప్పి కోరుకుంటూ, రెండు ఏంటంటే, మనం ఇంతవరకు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత చాలా సార్లు లాక్డౌన్ పెట్టాం. చాలా దుకాణాలన్నీ కూడా బంద్ చేసాము. సరైనటువంటి టైము మన రిపోర్ట్ ప్రకారం ఆగస్ట్ 2nd వీక్ 3rd వీక్ పీక్ స్టేజ్ లో బాగా కోవిడ్ ప్రబలంగా ఉంటుందన్నది రిపోర్ట్స్ ఉన్నాయి. కనుక మనం జిల్లా వైడ్గా సంపూర్ణమైనటువంటి లాక్డౌన్ చేస్తే ఒక వారం రోజులు బాగుంటుందేమో మీరు అందరూ కూడా ఆలోచించమని కోరుతూ ఉన్నా. ఎందుకంటే సరైన టైం కనుక ఇప్పుడు మనం ఇప్పుడు దాకా చాలా సార్లు అనేక సార్లు లాక్డౌన్ పెట్టుకున్నాం. ఈ టైంలో బాగా ప్రబలంగా ఉన్నటువంటి ఈ టైంలో మరి ఎవరికి వాళ్ళు స్వచ్ఛంగా ఒకవేళ గవర్నమెంట్ డిసిషన్ కాకపోయినా మన జిల్లా వరకు అయినా సరే తప్పకుండా సంపూర్ణంగా లాక్డౌన్ ప్రాక్టిస్తే బాగుంటుందని నా సూచన. తప్పకుండా దీన్ని కూడా గమనించమని కోరుతున్నాం. తప్పకుండా ఈ లాక్డౌన్ విషయంలో మరి తప్పకుండా ఆలోచించండి. శాసనసభ్యులు అందరూ కూడా సహకరిస్తాం. ఈ టైంలో సరైనటువంటి టైం కనుక ఈ టైంలో సంపూర్ణమైనటువంటి లాక్డౌన్ విధిస్తే బాగుంటుంది. పోరాడాల్సింది రోగితో కాదు వ్యాధితో అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు పదే చెప్తున్నా కరోనా పాజిటివ్ వచ్చిందని ఊరుమూల శ్మశాన వాటికలో మహిళలను ఉంచిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నెడమర్రు మండలం కురవిడి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో వారం రోజుల క్రితం పాజిటివ్ వచ్చిన ఒక వ్యక్తి యొక్క తల్లికి మరో మహిళకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. వారిని గ్రామ పంచాయతీ కట్టుబాట్లు అని తెలుపుతూ సిబ్బంది గ్రామ శ్మశాన వాటికలో ఉన్నటువంటి చిన్నపాటి షెడ్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు వదిలివేశారు. ఆహారం లేకుండా కుటుంబ సభ్యులను ఇవ్వనివ్వకుండా ఊరు వెలివేసినట్లుగా చూశారు. దీంతో మనస్తాపం చెందిన మహిళ పక్కనే ఉన్నటువంటి వెంకయ్య కాలువలోకి దూకిపోయింది. అయితే ఆమెను బుజ్జగించి 2 పర్యాయాలు ఆపారు. చివరికి రాత్రి 9 గంటల సమయంలో తాడేపల్లిగూడెం కోవిడ్ సెంటర్లో బాధితులను బస్సులో ఉంచారు. ఊరు వెలివేయటం వంటి పనులు ఇంకా పల్లెటూరులో ఉన్నాయని
బాధితుల బంధువులు బాధపడుతున్నారు. కోవిడ్ గ్రామంలో మా ఇంటి పక్కనే ఒక అతనికి కరోనా కేసు వచ్చింది. అతను పాజిటివ్ వచ్చి రాగానే డైరెక్ట్గా అతను క్వారంటైన్లో జాయిన్ అయిపోయిన తర్వాత మాకు ఇన్ఫార్మ్ చేశాడు నాకు ఇలా పాజిటివ్ వచ్చిందని. పాజిటివ్ వచ్చింది అనగానే సరే మేము వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ అమ్మగారు నివసిస్తారు. వాళ్ళ అమ్మగారికి 60 సంవత్సరాలు పైబడి వయసు ఉంటుంది. గవర్నమెంట్ నర్సులకి ఏఎన్ఎంలకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే సమాధానం మీరు వెళ్ళి చేయించుకోండి, మేము వెళ్ళి ఎలా చేయించగలం అన్నట్టుగా అడుగుతున్నారు. ఆవిడకి అప్పటికే దగ్గు జ్వరం జలుబు అన్నట్టుగా ఆవిడ మాకు చెప్పారు ముందుగానే. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు పాజిటివ్ మీ అమ్మగారికి అని చెప్పారు. తర్వాత కరోనా పేషెంట్ వచ్చిన అతను కూడా వాళ్ళ అమ్మగారికి కూడా కరోనా అని చెప్పారు. ఆ ముసలావిడ కూడా కరోనా అని చెప్పిన తర్వాత వీళ్ళు మా 2 గంటలకు బస్సు వస్తుంది అమ్మ వీళ్ళందరినీ తీసుకెళ్తారు అన్నట్టుగా చెప్పారు. 2 గంటలు కాదు 3 గంటలు అయింది. 3 గంటలు 4 గంటలు అయిన తర్వాత ఎప్పుడో కూడా బస్సు రాలేదు. 9 గంటలకి బస్సు వచ్చిందండి. 9 గంటలకు బస్సు వచ్చినా సరే వీళ్ళు ఈ మధ్యకాల టైంలో కూడా వాళ్ళకి తినడానికి ఆహారం ఎట్టి ఏమి కూడా మమ్మల్ని పట్టుకెళ్ళలేదు, వాళ్ళు అందించలేదు. అక్కడే పక్కనే వెంకయ్య కాలం ఉందండి. అందులో మా అమ్మగారు కూడా అందులో పాజిటివ్ వచ్చిన మా అమ్మగారు ఉన్నారు కాబట్టి మా అమ్మగారు ఏంటి శ్వసనాల్లో పెడతాం ఏంటి జీవితం అన్నట్టుగా మాట్లాడుకుని వాళ్ళు ఊహించుకుని అందులో పక్కనే వెంకయ్య కాలంలోకి సూసైడ్ చేసుకుంటే 2 సార్లు ప్రయత్నం చేశారండి. అక్కడే ఉన్నాం కాబట్టి మేము కాపాడుకోగలం. ఇలాగ ఆశా జ్యోతులు కానీ వీళ్ళ ఏఎన్ఎంలు కానీ నర్సులు కానీ అక్కడ ఉండాల్సి వస్తే వాళ్ళు మేము ఇంత కాపలా కాసుకో అవసరం లేదు కదండి. ఏంటి న్యాయం మాకు ఏమన్నా ప్రభుత్వం సహాయం చేయగలిగితే కొంచెం బతుకుండగా శ్మశానాలు తీసుకెళ్ళిన ఆడవాళ్ళని బతుకుండగా శ్మశానాలను తీసుకెళ్లారండి. ఇలా ఈ పరిస్థితి కల్పించిన అధికారులపై చర్య తీసుకోవాలి కింద. మినీ గోకులం బిల్లులు తక్షణం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు అన్నే భవనంలో శనివారం నిర్వహించిన మినీ గోకులం బిల్లులు పాడి రైతుల సమస్యలు అంశంపై ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ కాలంలో మినీ గోకులం పథకంలో పాడి రైతులు 90% సబ్సిడీ పైన నిర్మించినటువంటి మినీ గోకులం షెడ్లకు ఇవ్వాల్సిన బిల్లులు 2 ఏళ్లు అవుతున్నా అందకపోవడం వలన పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో 3,000కు పైగా లబ్ధిదారులకు బిల్లుల్ని చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం పాడి రైతులకు మినీ గోకులం బిల్లులు చెల్లించి ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు రైతులు పాల్గొన్నారు. జిల్లాలో మినీ గోకుల షెడ్లు నిర్మించుకున్న పాడి రైతులకి బిల్లులు రాక ఇబ్బందులు పడతా ఉన్నారు. గత ప్రభుత్వ కాలంలో మినీ గోకులం పథకంలో రైతులు షెడ్లు నిర్మించుకున్నారు. 6 గేదెల షెడ్డే, 4 గేదెల షెడ్డే, 2 గేదెలకి సంబంధించిన షెడ్డు అంటే 1,80,000, 1,40,000, ₹1,00,000 చొప్పున సబ్సిడీ అంటే దాదాపు 90% సబ్సిడీ పద్ధతుల్లో ఈ మినీ గోకులం పథకం ఉండడంతో సబ్సిడీ వస్తుంది కదా అని చెప్పేసి రైతులందరూ కూడా తమ వాటాగా 10% ప్రభుత్వానికి చెల్లించి షెడ్లు నిర్మించుకోవడం జరిగింది. రైతులకి షెడ్లు నిర్మించుకున్న వెంటనే మేము బిల్లులు ఇచ్చేస్తామని చెప్పేసి పశు సంవర్ధక శాఖ అధికారులు చెప్పడంతో ఇవాళ రైతులందరూ కూడా నమ్మి దాదాపు 4,000 మంది పైగా షెడ్లు నిర్మాణం చేసుకున్నారు. ఇప్పటికి దాదాపు 3,000 షెడ్లు పూర్తయిన పరిస్థితి ఉన్నది. కానీ ఈ షెడ్లకి బిల్లులు రావడం లేదు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ బిల్లులు మంజూరు చేయడంలో నిర్లక్ష్యం, ఆలస్యం, తాత్సారం చేయడంతో ఇవాళ చేసిన అంటే అప్పులు చేసి నిర్మించుకున్న షెడ్లు వలన అప్పులకి వడ్డీలు పెరిగిపోయి ఏం చేయాలో కూడా అర్థం కాక దిక్కుతోస స్థితిలో పాడి రైతులు అల్లాడిపోతా ఉన్నారు. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పశు సంవర్ధక శాఖ కార్యాలయాల చుట్టూ కాళ్లకు చెప్పులు అరిగే విధంగా మా బిల్లులు చెల్లించండి మహాప్రభు అని చెప్పేసి తిరుగుతున్నా సరే పట్టించుకున్న పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికీ రైతులకు సంబంధించిన బిల్లుల మీద ప్రభుత్వం ఒక క్లారిటీ కూడా ఇచ్చిన పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. అట్లాగే ఈ పశు సంవర్ధక శాఖ అధికారులు కూడా బిల్లులకు సంబంధించి ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కాబట్టి మినీ గోకులం షెడ్లు నిర్మించుకున్న రైతులకి పాడి రైతులకి తక్షణమే బిల్లులు చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము పాడి రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పేసి ప్రకటన కూడా చేసింది. గత అధికారంలోకి వచ్చిన వెంటనే పాడి రైతులకి లీటర్కి ₹4 చొప్పున మేము ప్రోత్సాహం కూడా అందిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది. అంటే సహకార డైరీ రైతాంగానికి ఈ పథకం అమలవుతుందని చెప్పేసి చెప్పారు. కానీ వాస్తవంగా ఈరోజు పాడి రైతుల్ని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకున్న పరిస్థితి కనిపించట్లేదు. దీనికి ఉదాహరణ మినీ గోకులం షెడ్లు నిర్మించుకున్న రైతులే వాళ్ళ ఉదాహరణగా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మినీ గోకులం షెడ్లు నిర్మించుకున్న రైతులకి తక్షణమే బిల్లులు చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం మనబడి నాడు నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగా దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో సుమారు 1,35,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ పనుల్ని కొవ్వలి సొసైటీ చైర్మన్ వడ్లపట్ల శ్రీనివాసరావు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు జి నారాయణరావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 5వ తేదీ నాటికి పనులు పూర్తవుతాయని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలని మరిపించే విధంగా ప్రభుత్వ పాఠశాలలు తయారవుతున్నాయన్నారు. కావున విద్యార్థులను వారి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పిలుపునిచ్చారు. మరి ఇదే పాఠశాలని ఏ విధంగా అయితే తీర్చిదిద్దుతున్నామో అదే మాదిరిగా సుమారుగా 23 లక్షలు వెచ్చించి దాన్ని కూడా గవర్నమెంట్ తీర్చిదిద్దాలనే ఆశయంతో ఒక డెమో స్కూల్గా దాన్ని మరి ప్రారంభించి అన్ని సౌకర్యాలు మరి మిగతా పాఠశాలలో లేనటువంటి సౌకర్యాలన్నీ కూడా దాంట్లో కల్పించి మరి చక్కగా దాన్ని కూడా తీర్చిదిద్దారు. తర్వాత మరి దానికి కూడా ఎస్టిమేషన్ కూడా రివైజ్డ్ ఎస్టిమేషన్ వేసి ఇంకొక 10 లక్షల దాకా అవసరమైనట్టుగా భావించాం. కొయ్యలగూడెంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు సరంగుల వరహాలరావు అధ్యక్షతన జరిగిన మాల మహానాడు సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు బొగ్గవరపు బాబురావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడటానికి మాలలు ఎంతగానో తోడ్పడ్డారన్నారు. అటువంటి వారిపై జరుగుతున్నటువంటి దాడుల్ని, అక్రమ అరెస్టుల్ని ప్రభుత్వం ఆపాలని డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఎటువంటి విచారణ జరపకుండా 2 యువకులను అరెస్ట్ చేసి రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకువెళ్లి 24 గంటలు స్టేషన్లో నిర్బంధించినటువంటి పోలీసు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుండె నారాయణ, బి రాంబాబు, వివి రాజు, వీరాంజనేయులు, వై నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అలా చేయాలనే ఉద్దేశంతో మా యొక్క రాష్ట్ర కమిటీ, మాల్మహాడ్ కమిటీ 2వ తారీఖు ఆగస్టు నెల ఆదివారం రాత్రి జంగారెడ్డిగూడెంలో స్థానికంగా మరి పీవీఆర్ హాస్పిటల్ యాజమాన్యమైన వారు ఒక దళితులు వైసీపీలో పనిచేస్తున్న ఒక నాయకుడు, అంబేద్కరిస్టు మాల్మహానాడు నాయకుడైన గంజి వినోదును మరి పోలీసు వారు కనీసం పరిశీలన చేయకుండా వారు ఏం చేశారంటే పీవీఆర్ హాస్పిటల్లో సంబంధించిన యాజమాన్య వారు చెప్పిన మాటలు బట్టే గంజి వినోదును ఒక రౌడీ షీటర్ లాగా, ఒక టెర్రరిస్ట్ లాగా, ఒక మర్డరిస్ట్ లాగా కారులో నుంచి లాక్కి 2 కానిస్టేబుల్స్ ఎస్ఐ గంగాధరరావు కలిసి కొట్టుకుంటా పోలీస్ స్టేషన్లో తీసుకుని వెళ్ళి 24 గంటలు బంధించారు. గంజి వినోద్ చేసిన తప్పేంటి? అతను ఏమన్నా తప్పు చేసి ఉంటే నిజంగా పీవీఆర్ హాస్పిటల్పై దౌర్జన్యం చేస్తే సీసీ ఫుటేజ్లు తీసి ఆధారంగా మీరు చట్ట ప్రకారం ఏమైతే మీకు హక్కులు ఉన్నాయో అది చేయండి, దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ అది కాకుండా అగ్రకులస్తులు వైపు మీరు మరి ఆలోచన చేసి వారికి లోబడి దళితులను ఇష్టసారిగా కొట్టి, బెదిరించి, బంధించి 7 కేసులు పెట్టి అన్యాయంగా కేసులు కట్టి మీరు భయప్రాంతం చేస్తున్నారు. అది ఎంతమాత్రం రైట్ కాదు. మా ఆలోచన, మా ఉద్దేశం ఏంటంటే దళితులను వారిలో ఎవరు కూడా పోలీసు అధికారులకి వ్యతిరేకులు కాదు. ఎవరైనా అలాంటి వారు ఉంటే చట్ట ప్రకారం చేయండి. కానీ మీ యొక్క ఉద్దేశాన్ని, మీ యొక్క ఆలోచనని చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ సీఎం జగన్కు మరో అరుదైన గౌరవం. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్, దేశంలో 3వ స్థానంలో నిలిచినటువంటి సీఎం జగన్. కరోనా నివారణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వెల్లడి. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో కరోనా కలకలం, 4 ఉద్యోగులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ, భయాందోళనలో ఆలయ ఉద్యోగులు.
ఏలూరు గోదావరి సమావేశ మందిరంలో కరోనా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం. పలువురు మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు హాజరు. మినీ గోకులం బిల్లుల్ని ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.